శుభమస్తు. శ్రీరామ జయం. అమావాస్య నాడు ఏం చెయ్యాలి? అమావాస్య విధులు ఏమిటి? ముఖ్యంగా అమావాస్య నాడు తల్లి తండ్రి లేనివారు రాత్రి వేళన భోజనం చెయ్యరాదు. ఇది మొదటి నియమం. తండ్రి లేనివారు తప్పనిసరిగా అమావాస్య నాడు తర్పణాధికార యోగ్యత కలవారైతే తర్పణం వదలాలి. తర్పణాధికార యోగ్యత లేనివారు అయితే దానం చెయ్యాలి. ఇది రెండవ నియమం. మూడవ నియమంగా మౌన వ్రతం పాటించాలి. ఇల్లాలితో సమాగమం కూడదు. వీలైనంత వరకు మధుమద్యమానాదులకు దూరంగా ఉండాలి. నాలుగవ నియమంగా స్నానాదిగాదులు పూర్తి చేసుకుని శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి ఇంకా కఠినమైన నియమాలు పాటిద్దాం అనుకునే వారికి ఈ నాలుగవ వరుస నుంచి ఈ నియమాల పరంపర ప్రారంభమవుతుంది. పాదరక్షలు అమావాస్య నాడు ధరించరాదు. ఐదవ నియమం ప్రయాణాలు చెయ్యరాదు. ఆరవ నియమం సూర్యాస్తమయం కాగానే సంధ్యావందనాదికాదులు యోగ్యత కలవారు ఆచరించి, అర్హత కలవారు ఆచరించి, ఇతరులంతా కూడా ధ్యానాదికాదులు పూర్తి చేసుకొని లఘువుగా ద్రవ రూపంలో ఆహారాన్ని పాలు, మజ్జిగ, మంచినీరు, తులసీ దళం వేసిన మంచినీరు స్వీకరించి త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ప్రధానంగా డబ్బును సంపాదించేవారు, డబ్బును పెట్టుబడిగా ఇతరులలో లేదా అవకాశాలు ఉన్న చోట వారికి అందిస్తూ పెట్టుబడుల రూపంలో పెట్టి డబ్బును వృద్ధి చేసుకోవాలి అనేటటువంటి వారు, బంగారం కొందాం అనేటటువంటి వారు అమావాస్య నాడు కొనాలి. అమావాస్య నాడు పెట్టుబడుల రూపంలో బంగారాన్ని కానీ సంపదలను కానీ ఎఫ్డీలు కానీ ఏర్పాటు చేసినట్లయితే దీర్ఘకాలం అవి అలాగే ఉంటాయి. దీర్ఘకాలం అనంతరం పెరిగిన విలువల కారణంగా మనకు సంపదలు పెరిగిన రూపాన్ని మనకు అనుభవైక వేద్యంగా భాషింపజేస్తాయి. అమావాస్య ఒక అమ్మాయి పేరు, అమవసి ఆ పేరు. సోముడు మొదలుగా గల 7 పితృదేవతా వర్గాలకు సోదరి. కారణాంతరాల చేత తపస్సు చేసిన ఆ అమవసి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కారణంగా కొన్ని వరాలను కోరుకున్నది. స్వామి తథాస్తు అంటూ ఆ వరాలు తీర్చాడు. ఆ వరాలలో మొదటి వరం ఈ తిథికి అమావాస్య నా పేరుతో రావాలి. స్వామి తథాస్తు అన్నాడు. పితరులకు సంబంధించిన ఈ తిథి రోజున పితరులకు సంబంధించిన కార్యక్రమాలు చేసేవారికి వంశం వృద్ధి కలగాలి. తథాస్తు అన్నాడు ఆ స్వామి. మన గృహాలలో వంశవృక్షం అనేది లేని ఎడల సిద్ధం చేయవలసిన రోజు ఈరోజు. వంశవృక్షం ఉన్న ఎడల ఆ వంశవృక్షాన్ని చిత్రపటం పైన ముత్తాత పైన ఇంకో తండ్రి ఉన్న ఎడల తండ్రి, తాత, ముత్తాత, ఆ పైన అనుతాత, ఆ పైన ఇనుతాత, 5వ తరం వరకు పేర్లను తెలుగులో ఎంత అందంగా మన ప్రాచీనులు చెప్పి ఉన్నారో. తాతలకు తాత, తాతకు తాత ఇనుతాత, తాతకు తండ్రి అనుతాత, ముత్తాత, తాత, తండ్రి, ఎంత క్రమం కదా. కాబట్టి వీళ్ళందరి గురించి కూడా ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలకు మనం తెలియజేస్తే ఆ పిల్లలంతా కూడా ఇది మా వంశం, ఇది మా ఇంటి పేరు, ఇది మా గోత్రం, నేను ఒంటరిని కాను, ఇంతమందికి నేను బాధ్యతగా ఉన్నవాడిని, నా మంచి చెడుల యోగక్షేమాల గురించిన విచారణాధికారాలు వీళ్ళందరికీ ఉన్నాయి, వీరందరూ నా కంటి ముందు ఉన్నారు. గతించిన వారు మాత్రమే కాకుండా సజీవంగా ఉండే తాత తమ్ములు అన్నలు, తండ్రి అన్నలు తమ్ముళ్ళు, వారి పిల్లలు, కూతుళ్ళు, అల్లుండ్రు, ఇలా వంశవృక్షం అన్నప్పుడు ఒక విస్తృతమైన కుటుంబ చిత్రపటం. అది ఎంత పెద్దగా ఎక్కువ సంఖ్య గల సభ్యుల చేత ఉంటే చిన్నారి బాలబాలికలు, భవిష్యత్తు యువత ఈ చిత్రపటాలను చూచి బలం తెచ్చుకుంటుంది. అమావాస్య బలహీనమైన రోజు కాదు, యువతకు బలాన్ని అందించే రోజుగా మార్చుకుందాం. చైత్ర అమావాస్య సంవత్సర కాలంలో మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్య నాడు ఈ విధమైన నిర్ణయం తీసుకొని తప్పక పాటిద్దాం.
కుటుంబ క్షేమం కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.